ఖమ్మం పట్టణ ప్రజలకు మరికొన్ని వారాల నుంచి కూడా మనము ద ఇయర్ ఆఫ్ అడ్వాన్సింగ్ అండ్ పొసెసింగ్ అనేటటువంటి సంవత్సరంలోకి వచ్చాము. 2026 ద ఇయర్ ఆఫ్ అడ్వాన్సింగ్ అండ్ పొసెసింగ్. అంటే ఈ 2026 సంవత్సరం వచ్చేసేటప్పటికి మనము ముందుకి కొనసాగి స్వాధీనపరుచుకునేటటువంటి సంవత్సరం అని మనము నమ్ముతున్నాము. హల్లెలూయా. సో ఈ సంవత్సరంలో మనము నేర్చుకోవాల్సిన విషయాలు సరిగ్గా నేర్చుకొని దేవుని యొక్క వాక్యానుసారంగా మనము నడవాలని కోరుకుంటున్నాను. ఈరోజు అనేక మంది ఇక్కడ వచ్చారు, అనేక మంది ఉన్న వాళ్ళలో కూడా మనము క్రైస్తవులుగా మన జీవితం ఒకసారి గమనించినట్లయితే అనేక సార్లు క్రైస్తవులకి ఇన్ఫర్మేషన్ లేదు అనేది ఎక్కువ కాదు. ఇప్పుడు ముందర కన్నా ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఎన్నో ఉన్నాయి, క్రైస్తవ సంఘాలు ఎన్నో నాటబడ్డాయి. అంత మాత్రమే కాదు, ముందర కన్నా ఇంకా ఎక్కువ పుస్తకాలు రాయబడి ఉన్నాయి, ముందర కన్నా ఎక్కువ బైబిల్ కాలేజెస్ ఉన్నాయి, కాన్ఫరెన్సెస్, క్రూసైడ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ దేవుని వాక్యంలో మనం ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడినప్పుడు లేకపోతే దేవుని యొక్క నడిపింపు ప్రకారం మనం జీవించాలంటే, ముందుకి కొనసాగి స్వాధీనపరుచుకునేటటువంటి జీవితము మనము జీవించాలంటే, మన జీవితంలో కావలసింది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, కానీ మన జీవితంలో కావలసినది రెవల్యూషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటారు? సమాచారము మాత్రమే కాదు, వేరే వాళ్ళు చెప్పిన సమాచారము మాత్రమే కాదు, కానీ ప్రత్యక్ష జ్ఞానము మనకి చాలా ముఖ్యం అన్నమాట. ప్రత్యక్ష జ్ఞానము చాలా అవసరము అనేది కూడా తెలుసుకోవాలి. మరి బైబిల్లో ఉంటుంది, యూ షల్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ సెట్ యూ ఫ్రీ. మీరు సత్యమును ఎరగవలను, అప్పుడు ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఆ సత్యముని మీరు ఎరుగుదురు అని ఉంది. ఓకే, ఇంగ్లీష్లో యూ షల్ నో ద ట్రూత్. సత్యముని ఎరుగుదరు అంటే కేవలము ఒకసారి వినడము ద్వారా వచ్చే విషయం మనం మాట్లాడట్లేదు. ఇక్కడ సత్యం యూ షల్ నో అన్నప్పుడు ఇంగ్లీష్లో నువ్వు దాన్ని ప్రత్యేకముగా ఇంటిమేట్గా నువ్వు పర్సనల్గా తెలుసుకోవాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా పర్సనల్గా నువ్వు తెలుసుకుంటావో దాని నుంచి నీకు ఆ విడుదల వస్తుంది అనమాట. యూ విల్ బి సెట్ ఫ్రీ. ఆ స్వస్థత మాత్రమే కాదు, ఫ్రీడమ్ అంటే స్వతంత్రం. ఆ స్వతంత్రము నీ జీవితంలో నువ్వు అనుభవించడము మొదలు పెడతావు అనమాట. సో ఎప్పుడైతే ఇది మనం అర్థం చేసుకోగలుగుతామో, ఇది రాసుకోండి, మీరు నోట్స్ తీసుకుంటున్న వాళ్ళు, ట్రూత్ మస్ట్ బి రివీల్డ్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ సంథింగ్ దట్ ఈస్ లెర్న్డ్. సత్యం అనేది కేవలము ఒకటి నేర్చుకునేది కాదు, కానీ అది ప్రత్యక్షపరచబడాలి. ఈ రోజు కూడా మీరు వాక్యం వింటున్నంత మాత్రాన మీరు దానితో సరిపెట్టుకొని వెళ్ళిపోవడం కాదు, ఆ వాక్యము నుంచి రావాల్సిన ప్రత్యక్షత మీరు పొందుకోవాలని కోరుకుంటున్నాను అనమాట. సో గమనించండి, ఎఫీసీయులకు రాసిన పత్రిక ఒకసారి మన బైబిల్స్ అక్కడ తెలుసుకుందాం. ఎఫీషియన్స్ చాప్టర్ 1, ఎఫీషియల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయానికి మన బైబిల్స్ తెలుసుకుందాం. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం కాబట్టి అనేక మంది మీరు ఈ సంవత్సరము బైబిల్ రీడింగ్ ప్లాన్ ఏదన్నా మొదలు పెట్టుంటారు, విచ్ ఈస్ అ వండర్ఫుల్ థింగ్. కొంతమంది ఒక గోల్ పెట్టుకుంటుంటారు, లేకపోతే ఒక న్యూ ఇయర్ రెజల్యూషన్. అదేంటి, ఈ సంవత్సరం అంతా కూడా ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే పొద్దున్న ఆఫీస్కి వెళ్ళక ముందర, కాలేజ్కి వెళ్ళక ముందర ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే రాత్రి పడుకోక ముందరన్న ప్రార్థన చేసుకోవాలి, వాక్యము ప్రతిరోజు చదవాలి అని ఒక గోల్ పెట్టుకుంటుంటారు, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. కానీ ఆ గోల్ దేని కొరకు అనేది కూడా మనము ఆలోచించాలి. బైబిల్ ఎందుకు చదువుతున్నాము? కేవలం ఇన్ఫర్మేషన్ కొరకు కాదు, ఏదో ముందర తెలియని విషయాలు కొన్ని తెలుసుకోవాలి అని మాత్రమే కాదు, కానీ అన్నిటికన్నా ముఖ్యంగా దాని నుంచి రావాల్సినటువంటి ప్రత్యక్ష జ్ఞానము కొరకు చేస్తున్నాము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మనం పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు దేని కొరకు పంపిస్తున్నాము? అటెండెన్స్ కోసం పంపిస్తున్నామా? లేదు, అటెండెన్స్ కాదు. మనకు అన్నిటికన్నా ముఖ్యంగా కావాల్సిందేంటి? మన పిల్లల యొక్క జీవితంలో జ్ఞానము పొందుకోవాలని మనము స్కూల్స్కి పంపిస్తున్నాం. అటెండెన్స్ కొరకు స్కూల్స్కి పంపించట్లేదు. అటెండెన్స్ కూడా చాలా ముఖ్యమే, ఎందుకు ఆ అటెండెన్స్ కూడా లేదనుకోండి జ్ఞానము అసలే రాదు. కానీ అటెండెన్స్ ఉన్నంత మాత్రము జ్ఞానము వచ్చిందని కూడా కాదు, ఎందుకంటే అక్కడ అటెండెన్స్ ఉండొచ్చు, కానీ నీ మనసు అక్కడ పెట్టట్లేదు అనుకో, ఆ స్కూల్లో ఆ క్లాసెస్ నుంచి రావాల్సినటువంటి జ్ఞానము రావట్లేదన్నమాట. అలాగే బైబిల్ చదవడం చాలా ముఖ్యం, కానీ ఎందుకు చదువుతున్నాము? సంఘానికి రావడం చాలా ముఖ్యం, కానీ ఎందుకు వస్తున్నాము? ప్రార్థన చేసుకోవడం చాలా ముఖ్యం, కానీ ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? అన్నీ కూడా దేవుని యొక్క జ్ఞానములో ఎదిగి దేవుని లాగా దేవుని కొరకు జీవించడానికి కొరకు అనేది మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు గట్టిగా ఒకసారి హల్లెలూయా అనండి. ఓకే, చూడండి, ఎఫీషియల్కి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి ఒకసారి చదువుదాం. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు
పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. చూడండి 15-16లో ఏమంటున్నాడు, ఎప్పుడైతే ఈ అపోస్టల్ పాల్ అక్కడ సంఘస్థుల గురించి విన్నాడో, వాళ్ళ విశ్వాసం గురించి విన్నాడు, అంత మాత్రమే కాదు కానీ వేరే వాళ్ళ పట్ల, వేరే సంఘస్థుల పట్ల, వేరే క్రైస్తవుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమ గురించి ఎప్పుడైతే విన్నాడో ఎంతో సంతోషపడ్డాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళకి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడంట. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏ దేశంలో పుట్టి పెరిగినా, ఏ సర్వీస్కి వెళ్ళినా, ఏ సంఘంలో ఉన్నా కూడా అనేక సార్లు మనం చూసేది ఏంటంటే, మానవులకి అనేక సార్లు అవసరతలు వచ్చేసేటప్పటికి సేమ్ అవసరతలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటారు చాలామంది, ఆర్థిక సహాయం కావాలి, లేకపోతే వాళ్ళ జీవితంలో కుటుంబంలో అనేక అక్కరలు ఉండొచ్చు. అంత మాత్రమే కాదు, కొంతమంది వాళ్ళ భవిష్యత్తు గురించి బాధపడుతుంటారు, భయపడుతుంటారు, ఆందోళనలో ఉంటారు. కొంతమంది వాళ్ళ స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు, వాళ్ళ శరీరంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతున్నారు అనేది మనము గమనిస్తాం. సో పాల్ రోజుల్లో కూడా అటువంటి సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని కాదు. కానీ ఎప్పుడైతే అపోస్టల్ పాల్ వీళ్ళకి ప్రార్థన చేస్తున్నాడో గమనించండి, దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడో సరిగ్గా గమనిద్దాం. నెక్స్ట్ వర్స్ 17వ వచనం నుంచి చదవండి. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనేందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయును గల మనస్సు అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ తెలుగులో చదువుతున్నప్పుడు 17 నుంచి 19వ వచనం వరకు చదువుతున్నప్పుడు ఆ లాస్ట్లో 19వ వచనం వచ్చేసేటప్పటికి ప్రత్యేకముగా 2 విషయాల కొరకు ప్రార్థన చేస్తున్నాడు అనమాట. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే, ఐ ప్రే ఫర్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఒకసారి తెలుగులో చదవండి ఆ లాస్ట్ పార్ట్. తన్ను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించినట్లు. హల్లెలూయా. చూడండి, ఎటువంటి మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఇంగ్లీష్లో ఆత్మ అని ఉంటుంది, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ రెవల్యూషన్. ఈ ఆత్మ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఎటువంటి ఆత్మ అంట? విజ్డమ్ అంటే జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. కానీ జ్ఞానముతో ఆగిపోవట్లేదు, జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. రెండోది ఏంటంటే ప్రత్యక్ష కొరకు ప్రార్థన చేస్తున్నాడు, ప్రత్యక్ష జ్ఞానము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ రెవల్యూషన్ నాలెడ్జ్ దేని కొరకు? నీకు కావలసిన స్వస్థత కొరకు మాత్రమే కాదు, నీ జీవితంలో కావలసిన విడుదల కొరకు మాత్రమే కాదు. ప్రత్యేకముగా ఇక్కడ ఏమంటాడంటే దట్ యు విల్ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ అండ్ రెవల్యూషన్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ఇక్కడ హిమ్ అనేది దేవుని గురించి మాట్లాడుతున్నాడు. సో పాల్ అక్కడ వాళ్ళకి, ప్రజలకు ఉన్న సమస్యలన్నీ కూడా తెలిసినప్పటికీ ప్రత్యేకముగా ఆ సమస్యల కొరకు ప్రార్థన చేయట్లేదు, సమస్యల కొరకు ప్రార్థన చేయట్లేదు, కానీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు. అందరి కొరకు ప్రార్థన చేసి ఏం చేస్తున్నాడు? ఏమని ప్రార్థిస్తున్నాడు? దేవా, వాళ్ళ కళ్ళు విప్పబడాలి అని ప్రార్థన చేస్తున్నాడు. కళ్ళు విప్పబడడం అంటే ఏంటి? వాళ్ళ జీవితంలో ఈ జ్ఞానము రావాలయ్యా, వాళ్ళ జీవితంలో ఈ జ్ఞానము వాళ్ళు తెలుసుకోవాలి. జ్ఞానము మాత్రమే కాదు కానీ ప్రత్యక్ష జ్ఞానము. హల్లెలూయా. సో రెవల్యూషన్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్. ప్రత్యక్ష జ్ఞానము ఎవరి గురించి? దేవుని గురించి, మన తండ్రి గురించి మనకి ప్రత్యక్ష జ్ఞానము రావాలంట. హల్లెలూయా. ఎందుకు? ఎప్పుడైతే నీకు దేవుని గురించి, లేకపోతే నీ ఆత్మీయ తండ్రి గురించి ప్రత్యక్ష జ్ఞానం వస్తుందో నీ జీవితము మార్చబడుతుంది. నీ జీవితాన్ని కూడా ఆయన జ్ఞానములో, ఆయన వెలుగులో, ఆ ప్రత్యక్ష జ్ఞానములో నువ్వు నీ గురించి కూడా నువ్వు ఆలోచించడము మొదలు పెడతావు. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా హల్లెలూయా అనండి. ఓకే, సో చూడండి, తర్వాత వాక్యంలో అంతా కూడా తర్వాత ఆయన ప్రార్థన 23వ వచనం వరకు ఆయన ప్రార్థన చేస్తాడు. ఈ ప్రార్థన కేవలం ఎఫీసియల్కి రాసిన, లేకపోతే ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్కి మాత్రమే కాదు, అక్కడ ఉన్న సంఘం కొరకు మాత్రమే కాదు, ఇది మన లోకంలో ఉన్న సంఘాలన్నిటికీ కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
ఎందుకు? ఆఖరికి మన జీవితాలు నిజంగా మార్చబడాలి, నిజంగా ఆయన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే, నిజంగా మనము ముందుకి కొనసాగి ఆయన ఏదైతే కోరుకున్నాడో అది ప్రతిదీ కూడా మనము స్వాధీనపరచుకోవాలంటే మన జీవితంలో ఈ ప్రత్యక్ష జ్ఞానము అనేది చాలా అవసరము అనేది మనము గుర్తించాలని కోరుకుంటున్నాను. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అనండి. కమాన్, గట్టిగా, నాకు ఆఫ్రికాలో వినిపించాలి, అందరు గట్టిగా హల్లెలూయా అనండి. ఆమేన్. సో గమనించండి, ప్రత్యక్ష జ్ఞానం. సో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ రెవల్యూషన్ నాలెడ్జ్, వాట్ ఆర్ వీ టాకింగ్ అబౌట్? ఈ ప్రత్యక్ష జ్ఞానం అంటే అసలు ఏంటి అనేది గుర్తుపెట్టుకుందాం. ఒకసారి గమనిద్దాము. రెవల్యూషన్ నాలెడ్జ్ ఈజ్ ట్రూత్ అన్వెయిల్డ్ బై ద హోలీ స్పిరిట్. ప్రత్యక్ష జ్ఞానం అనేది పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచే సత్యము. ఓకే, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచేటటువంటి సత్యము. అనేక సత్యాలు ఉండొచ్చు మన జీవితంలో, అనేక సత్యాలు మనం తెలుసుకుంటాం. సత్యము ఒకరి ద్వారా తెలుసుకోవడము ప్రత్యక్ష జ్ఞానము కాదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు బయలుపరుస్తాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీ కళ్ళు విప్పుతాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము నువ్వు వింటావో, అప్పుడు ఆ విషయము నీకు ప్రత్యక్ష జ్ఞానముగా మార్చబడుతుంది. రెవల్యూషన్ అనేది, లేకపోతే ఇన్ఫర్మేషన్ అనేది చూసినట్లయితే, ఇన్ఫర్మేషన్ ఈజ్ వాట్ యు లెర్న్. సో నువ్వు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళామనుకో, స్కూల్కి వెళ్ళినప్పుడు మన పిల్లలు వెళ్ళినప్పుడు ఈరోజు ఏం నేర్చుకున్నావు అంటే, మ్యాథ్స్ క్లాస్లో ఇది నేర్చుకున్నాను మమ్మీ, ఇది బయాలజీలో ఇది నేర్చుకున్నాను డాడీ, సైన్స్లో ఇది నేర్చుకున్నాను, సివిక్స్ క్లాస్లో ఇది నేర్చుకున్నాను, హిస్టరీ క్లాస్లో ఇది నేర్చుకున్నాను, ఇంగ్లీష్ క్లాస్లో ఇది నేర్చుకున్నానని వాళ్ళు మనకి చెప్తారు. గమనించండి, వాళ్ళు స్కూల్ టీచర్స్ని వాళ్ళు విన్నప్పుడు వాళ్ళు కొంత ఇన్ఫర్మేషన్ నేర్చుకున్నారు, అంత మాత్రమే కాదు. ఇప్పుడు వాళ్ళు నీతో మాట్లాడినప్పుడు నువ్వు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నావు. ఏం తెలుసుకున్నావు? వాళ్ళు ఏం నేర్చుకున్నారో ఇప్పుడు నువ్వు తెలుసుకున్నావు. అది తెలుసుకునే వరకు నీకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ గుర్తుపెట్టుకో, ఇన్ఫర్మేషన్ వచ్చేసేటప్పటికి, ఈ వార్త వచ్చేసేటప్పటికి ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి తెలియజేయబడుతుంది అనమాట. ఇట్ ఈస్ passed on from one human being to another human being. So information is about what you learn. కాబట్టి సమాచారం అనేది మనం ఏమి నేర్చుకుంటున్నామో అది. But revelation is what God shows you. కాబట్టి ప్రత్యక్షత అనేది దేవుడు నీకు ఏమి చూపిస్తున్నాడో అది. ప్రత్యక్షత అనేది దేవుడు చూపించేదన్నమాట. దేవుడు మానవుడిని కూడా వాడొచ్చు, కానీ ప్రత్యేకముగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అక్కడ దేవుడు నీకు చూపించేది ఏంటో నువ్వు తెలుసుకుంటావు. ఒక మానవుడి యొక్క స్వరము వింటున్నావేమో, కానీ ఆ మానవుడి యొక్క స్వరము వెనకాల పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరము నువ్వు ఎప్పుడైతే వింటావో, అప్పుడు నీకు అది ప్రత్యక్ష జ్ఞానముగా మార్చబడుతుంది. హల్లెలూయా. అప్పుడు మార్చబడుతుంది. అందుకని అనేక సార్లు సంఘంలో చాలామంది కూర్చోవచ్చు, ఒక మీటింగ్లో చాలామంది కూర్చోవచ్చు, లేకపోతే ఎవరైనా లైవ్ స్ట్రీమ్ అవ్వచ్చు, లేకపోతే టీవీలో ఒక దైవజనుడిని చూస్తుండొచ్చు. టీవీలో చూస్తున్నప్పుడు లక్షల మంది చూస్తుండొచ్చు, కానీ లక్షల మంది జీవితాలు మార్చబడవు చూస్తున్నందుకు. కానీ కొంతమంది జీవితాలు ఎప్పుడైతే ఆయన స్వరము వింటున్నారో, కేవలము నేను మానవుడిని వినట్లేదు, కానీ ఆ మానవుని యొక్క స్వరము వెనకాల ఉన్నటువంటి స్వరము, పరిశుద్ధాత్మ దేవుని స్వరము కొరకు నేను చూస్తున్నాను, ఆ స్వరము నేను వింటున్నాను అనేటటువంటి డిజైర్తో, అటువంటి అవగాహనతో ఎప్పుడైతే నువ్వు వాక్యం వినడం మొదలు పెడతావో, అప్పుడు ప్రత్యక్ష జ్ఞానము నీ జీవితంలోకి రావడం మొదలవుతుంది అన్నమాట. హల్లెలూయా. చూడండి, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ జ్ఞానము, లేకపోతే ఇది జరగడము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తాం. మాథ్యూ చాప్టర్ 16. లెట్ us స్టార్ట్ రీడింగ్. 13వ వచనం నుంచి చదువుదాం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనుచున్నారనిది. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. గమనించండి, ఇక్కడ సో యేసుక్రీస్తు శిష్యుల్ని అడుగుతున్నాడు అనమాట. శిష్యుల్ని ఏమని అడుగుతున్నాడు? ప్రజలు నా గురించి ఏమంటున్నారు? హూ డు మెన్ సే దట్ ఐ ద సన్ ఆఫ్ మ్యాన్ యామ్? నా గురించి ఏమంటున్నారు? నా గుర్తింపు గురించి ఏమంటున్నారంటే, ఇప్పుడు పేతురు అక్కడ ఉన్న శిష్యులు వాళ్ళు మాట్లాడేమంటారు? సమ్ సే యు ఆర్ జాన్ ద బ్యాప్టిస్ట్, సమ్ సే ఎలైజా, అదర్ సే జెరమాయా ఆర్ వన్ ఆఫ్ ద
ప్రాఫిట్స్. సో ఏమంటున్నారు, అనేక ప్రవక్తల గురించి చెప్పి ఆ ప్రవక్తల్లో ఎవరన్నా ఒకరు అంటున్నారు. అంటే ఏంటి, ఇక్కడ గమనించండి, ఇది ఇన్ఫర్మేషన్. మళ్ళీ ఒకసారి, ఒక మానవుడు చెప్పిన మాటలు శిష్యులు విన్నారు. ఇప్పుడు ఆ శిష్యులు కూడా ఏదైతే విన్నారో దాని ప్రకారము యేసుక్రీస్తుకి జవాబిస్తున్నారు అన్నమాట. ఈ మానవులు చెప్పేదంతా కూడా ప్రత్యక్ష జ్ఞానము బట్టి చెప్పట్లేదు, వాళ్ళ ఆలోచనలు బట్టి, ఇంకా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు అన్నమాట. చూడండి, చాలామంది క్రైస్తవ జీవితాలు కూడా అలా జీవిస్తుంటాము. మనము దేవుని యొక్క స్వరము వినట్లేదు, దేవునితో మనము సహవాసము చేయట్లేదు, ఆయన సన్నిధిలో మనము సమయము గడపకుండా, ఆయన వాక్యములో మనము సమయము గడపకుండా, మనము బైబిల్స్ తీసి చదవడము ఆపేసి, లేకపోతే ఆయన సన్నిధిలో మనము ప్రార్థన చేయడం ఆపేసి, వేరే వాళ్ళు మన కొరకు బైబిల్ చదివి బోధిస్తే సరిపోతుంది, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థన చేయించుకుంటే సరిపోతుంది అనేటటువంటి ఆలోచనతో అనేక మంది జీవిస్తుంటారు. సో వాళ్ళ జీవితాలు దేని ప్రకారం జీవిస్తున్నారు, ప్రత్యక్ష జ్ఞానము బట్టి జీవించట్లేదు. అనేక మంది క్రైస్తవులు కేవలము వేరే వాళ్ళ అభిప్రాయాలు, లేకపోతే వేరే వాళ్ళు చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్తో మాత్రమే జీవిస్తున్నారు అన్నమాట. అర్థమవుతుందా? వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మాత్రమే జీవిస్తున్నారు. సో వేరే వాళ్ళు చెప్పినది గమనించండి. ఇక్కడ 14వ వచనంలో ఏమన్నా, లేకపోతే తెలుగులో చదవండి ఒకసారి 14వ వచనము. వారు కొందరు బాప్తిసం ఇచ్చి యోహాననియు. చూడండి, కొందరు ఎవరన్నారో మనకు పేర్లు తెలియదు. ఈ ప్రవక్తిలాగా అన్నాడు అనట్లేదు. ఎవరన్నారంట? కొందరు అన్నారంట. పేరు లేని వారు అన్నారంట. అభిషేకము లేని వారు అన్నారంట. పరిశుద్ధాత్మ దేవుణ్ణి తెలుసుకోలేని వారు అన్నారంట. వాళ్ళ అభిప్రాయాలు వలన వేరే వాళ్ళు కూడా వాళ్ళలాగా ఆలోచించడము మొదలు పెడతారు. ఈరోజు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరి స్వరము వింటున్నారో చాలా ముఖ్యం మీ జీవితంలో. యూట్యూబ్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు దేవుని ద్వారా మాట్లాడుతున్నారని కాదు. ఫేస్బుక్ అకౌంట్ ఉన్నంత మాత్రాన వాళ్ళు దేవుని ద్వారా మాట్లాడుతున్నారు, లేకపోతే దేవుని కొరకు మాట్లాడుతున్నారని కాదు. ఇన్ఫర్మేషన్ తెలిసినంత మాత్రాన పరిశుద్ధాత్మ దేవునితో వాళ్ళకి సహవాసం ఉందన్నట్టు కాదు. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏమన్నది, కొందరు అభిప్రాయాలు చెప్పారు. కానీ ఇదంతా అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ చదవండి 15వ వచనము. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగాను. నెక్స్ట్ వర్స్. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. సో గమనించండి, 16వ వచనంలో పేతురు ఏమంటున్నాడు, యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. నువ్వు ఎవరై ఉన్నావు అంటున్నాడు, నువ్వు క్రీస్తు అంటున్నాడు. యు ఆర్ ద క్రైస్ట్, ద సన్ ఆఫ్ ద లివింగ్ గాడ్. దాని తర్వాత చూడండి నెక్స్ట్ వర్స్, యేసుక్రీస్తు ఏమన్నాడు, బ్లెస్సెడ్ ఆర్ యు సైమన్ బార్జోనా, నువ్వు ఆశీర్వదించబడిన వ్యక్తివి అంటున్నాడు. ఎందువలన? ఆయన చేసిన కార్యము బట్టి కాదు, ఆయన ఏ మాటలైతే మాట్లాడాడు, దేని బట్టి మాట్లాడాడు. ఈసారి మాట్లాడింది వేరే మానవుడి యొక్క అభిప్రాయము బట్టి మాట్లాడలేదు. ఈసారి మాట్లాడింది ఇంకొక వ్యక్తి చెప్పిన దాన్ని బట్టి మాట్లాడలేదు. సో దేని బట్టి మాట్లాడాడు? తండ్రి, పరలోకములో ఉన్న తండ్రి ఏదైతే ఆయనకి బయలుపరిచాడో దాని ప్రకారము మాట్లాడాడు. సో ఎందువలన ఆశీర్వదించబడ్డాడు? పరలోకము నుంచి తండ్రి బయలుపరిచిన విషయము ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడిన వ్యక్తి అంటున్నాడు. హల్లెలూయా. దేవునికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. హల్లెలూయా. దేని వలన ఆశీర్వదించబడ్డాడంట? పరలోకములో ఉన్న తండ్రి ద్వారా వచ్చినటువంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని ఆయన పొందుకున్నాడు కాబట్టి ఆశీర్వదించబడిన వ్యక్తివి అంటున్నాడు. దాని తర్వాత చూడండి ఏమన్నాడు, ఫర్ ఫ్లెష్ అండ్ బ్లడ్ హ్యాస్ నాట్ రివీల్డ్. తెలుగులో చదవండి 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. ఎవరు బయలుపరచలేదు? నరులు బయలుపరచలేదు అంటున్నాడు. అంటే ఏంటి? ఇంకొక మనిషి, మానవుడు బయలుపరచలేదు నీకు. ఇది నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళినందుకు రాలేదు, ఇంకొక దైవజనుడిని విన్నందుకు రాలేదు, కానీ పరలోకంలో ఉన్న తండ్రి నీతో మాట్లాడాడు కాబట్టి. హల్లెలూయా.
అందుకనే ఈ ప్రత్యక్ష జ్ఞానము నీ జీవితంలో వచ్చింది కాబట్టి మానవుడి నుంచి రాలేదు, కానీ పరలోకములో ఉన్న నా తండ్రి నుంచి నీకు వచ్చింది కాబట్టి. నెంబర్ 1, నువ్వు ఆశీర్వదించబడ్డావు. యు ఆర్ బ్లెస్డ్ అంటున్నాడు. చూడండి, గుర్తుపెట్టుకోండి, మీ జీవితంలో ఆశీర్వాదము పొందుకోవడము అంటే కేవలం ఒక స్థలానికి వెళ్ళినందుకు కాదు, ఒకళ్ళు చేసి లేచి ప్రార్థన చేసినందుకు మాత్రమే కాదు. అవన్నీ కూడా మంచి ఆశీర్వాదాలు, కానీ గుర్తుపెట్టుకోండి, అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వు ఆశీర్వాదము ఎప్పుడు పొందుకుంటావు, ఆశీర్వాదంలో ఎప్పుడు జీవిస్తావు, ఎప్పుడైతే నీ జీవితంలోకి ఆ ప్రత్యక్ష జ్ఞానము విడుదలవుతుందో, ఎప్పుడైతే ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని నువ్వు స్వీకరిస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వాదంలో నువ్వు జీవించడము మొదలు పెడతావు. సో ఏమంటున్నాడు? ఇది నా తండ్రి నుంచి వచ్చింది, ఒక మానవుడి నుంచి వచ్చినది కాదు అంటున్నాడు. దాని తర్వాత 18వ వచనం చదవండి. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. గమనించండి, ఈ బండ మీద అంటే పేతురు మీద కాదు, ఈ బండ మీద అంటే ఈ ప్రత్యక్ష జ్ఞానము మీద, యేసు క్రీస్తు ఎవరో తెలుసుకునేటటువంటి ప్రత్యక్ష జ్ఞానము మీద. గుర్తుపెట్టుకోండి, ఎఫీసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పాల్ ఏమని ప్రార్థన చేశాడు? వాళ్ళ కళ్ళు విప్పబడాలి, ప్రత్యక్ష జ్ఞానము పొందుకోవాలి. దేనిలో? దేవుని గురించి ప్రత్యక్ష జ్ఞానము పొందుకోవాలి అంటున్నాడు. ఇక్కడ ప్రత్యక్ష జ్ఞానము ఎవరి గురించి పొందుకున్నాడు? దేవుని గురించి. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. సో యేసుక్రీస్తు గురించి ప్రత్యక్ష జ్ఞానము పొందుకున్నాడు ఆ రోజు. సో ఏమంటున్నాడు యేసుక్రీస్తు? ఈ ప్రత్యక్ష జ్ఞానము మీద నేను సంఘాన్ని కడతాను అంటున్నాడు. హల్లెలూయా. ఈ సమయంలో మీ అందరి కోసం ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వర్తమానం ద్వారా ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాము. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మా ప్రార్థన బృందము మీ కొరకు తప్పకుండా ప్రార్థించెదరు. స్క్రీన్ పైన ఉన్న మినిస్ట్రీ నెంబర్ ని సంప్రదించగలరు. 9010143687. ఈ నెంబర్ కి మీరు కాల్ చేయవచ్చు. 901064. మీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ గురించి ఎక్కువ తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే, దేవుని యొక్క వాక్యములో ఎదగాలనుకుంటున్నట్లయితే, మీరు అలాగే మీ కుటుంబము దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క ఆశీర్వాదంలో జీవించాలనుకుంటున్నట్లయితే మిమ్మల్ని అందరినీ కూడా మా న్యూ సిటీ చర్చ్ సండే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉంటాయి. సో ఈ రోజు తీర్మానం తీసుకోండి, మీరు అలాగే మీ కుటుంబము వచ్చి మాతో పాటు దేవుణ్ణి ఆరాధించండి.